మన ప్రియ ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్యమైనటువంటి నామములో తిరిగి మరొక ఉదయకాలపు కృపావాక్య ధ్యానంలోనికి మనలందరూ కూడా ప్రభు జీవింపచేసి జీవాధిపతి అయినటువంటి ఆయన జీవము కలిగినటువంటి వాక్కులు వినటానికి సజీవ లెక్కలు మనల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు ప్రభుకు నేను చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క కృపావాక్య ధ్యానంలో పాల్పంపులు కలిగి ఉంటూ అనునిత్యము వింటూ బలపడుతూ ప్రభు యొక్క బిడలుగా ఆత్మీయ ఎదుగుదలలో ముందుకు సాగుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, తిరిగి ప్రభు ఈ దిన ఉదయకాలపు కృపావాక్యాన్ని మనకు ప్రభు ఇచ్చారు. ఆ మాటలను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో ఉన్నటువంటి మాట. ఇక్కడ మరి ఏమని రాయబడి ఉన్నది అంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. కృపగల తండ్రి, దయగల తండ్రి, ప్రభు మీ పాద సన్నిధిలో ఉన్నాం. మీ యొక్క కృపా వాక్యము మీ నోటు నుంచి ప్రభా వెలువడి కావాలని, వెలువడి అవుతుండగా వాటిని ఆసక్తితో ఆశతో హత్తుకొని మాలో భద్రపరుచుకొని మా యొక్క ధ్యానాలలో నీ వాక్యము ఎల్లవేళలా స్థిరముగా ఉంటూ మమ్మల్ని స్థిరపరుస్తూ బలపరుస్తూ ప్రభా నీలో అంటుకట్టుపడి ఫలించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ప్రభు యొక్క కాపుదల, ప్రభు యొక్క భద్రత, ప్రభుచే కల్పించేటువంటి సంరక్షణ అనేది భూలోకములో ప్రతి మానవునికి అవసరమై ఉన్నది. దేవుని యొక్క కాపుదల లేకుండా మనం ఈ లోకములో మనము జాగ్రత్త కలిగి ఉండలేం. ఏ సమయంలో ఏది సంభవిస్తుందో, ఎలాంటి పోరాటాలు, ఎలాంటి శత్రుత్వాలు, ఎలాంటి అలజడులు, ఎలాంటి వివాదాలు రేగతాయో మనకు తెలియనటువంటి అర్థం కానటువంటి లోకం. కారణము లోకమంతా కూడా పాపము చేత నింపబడి పాపపు క్రియలతో, పాపపు తలంపులతో, పాపపు కార్యాలతో అపవాది సమ్ముదలుగా అపవాది యొక్క చేతిలో వాడి యొక్క బలాత్కారంలో ఉన్నటువంటి మనుషులుగా, జీవులుగా జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి బిడ్డ కూడా అందులోంచి తప్పించబడటానికి, మరి లోకంలోంచి ప్రత్యేకించబడి ఒక రక్షణ అనేది, కాపుదల అనేది ప్రభు మనకు ఆయన యొక్క వాత్సల్యమును బట్టి ఉచితముగా మనము కలిగినటువంటి వారుగా ఉన్నాం. అయితే ఇది మనకు లభించాలి, ఈ విధంగా మనకు దేవుని కాపుదల ఎప్పుడు కూడా మనకు ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మరి మనసు అనేది దేవుని మీద ఆనుకోవాలి. అంటే ప్రతి విషయంలో కూడా దేవుని వైపే చూడాలి, కానీ లోకం వైపు, మనుషుల వైపు చూడకూడదు. రెండవదిగా ఆయనను ఆశ్రయించేటువంటి వారంగా ఉండాలి, కానీ మనము మనుషులను, శరీరులను ఎప్పుడు కూడా ఆశ్రయించటం
వాళ్ళ మీద ఆధారపడటం అనేది ఏది కూడా ఉండకూడదు. అలాంటి మనసు కలిగినటువంటి వారి విషయంలో అలాంటి వాణిని దేవుడు పూర్ణ శాంతి కలిగినటువంటి వాడుగా, తనలో పూర్ణ శాంతి, ఎలాంటి అలజడులు ఎలాంటి ఒత్తిళ్ళు అనేది అతనికి రాకుండా లేకుండా చేసేటువంటి శక్తి గలవాడు మనము ఆరాధిస్తున్నటువంటి ఆరాధన దైవం. ఇప్పుడు ఆయన కాపుదల ఆ విధంగా ఆ బిడ్డలకు ఉంటుందని. కారణం ఏంటి? ఇన్ని అతనిలో జరుగుతున్నాయి, ఇలాగ అతను మరి నడుచుకుంటున్నాడు అంటే అతనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, లేదంటే అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణం ఏంటి అన్నప్పుడు కిందకు వచ్చినప్పుడు మరి ఏలయనగా లేదంటే ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు కాబట్టి, విశ్వాసముతో ఒక విశ్వాసిగా దేవుని వైపే చూసేటువంటి మనసు ఉంది కాబట్టి అతని యొక్క జీవితంలో అతను ఎప్పుడు కూడా పూర్ణ శాంతి, పూర్ణ నెమ్మది అతని కలిగినటువంటి వాడుగా, నెమ్మదస్తుడుగా అతను ముందుకు పోవటానికి దేవుని యొక్క కాపుదలలో అతను మరి జీవించటానికి దేవుని యొక్క సహాయము ఎల్లవేళలా అతనికి అందించబడుతూ ఉంటున్నది అనేది ఈ యొక్క వచనములో ఉన్నటువంటి మాటలు. ఈ క్రమంలో ప్రభు తన బిడ్డలకు, తను విశ్వసించినటువంటి వారికి, లేదంటే ఆయన మీద ఆధారపడుతున్నటువంటి బిడ్డలకు, ఆయనను ఆశ్రయిస్తున్నటువంటి బిడ్డల విషయంలో దేవుడు మరి ఆయన కాపుదల, భద్రత మరి ఎవరికి ఉంటుంది, ఎలాగుంటుంది, మరి ఆ యొక్క విధానం ఏంటి అన్నప్పుడు మొదటిగా యోబు గ్రంథము 33వ అధ్యాయము 17-18 వచనములలో ఉన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే అక్కడ ప్రభు మరి కాపుదల గురించి రాయబడినటువంటి మాటలు. గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము స్థిరపరచును. చూడండి, మరి మనిషి మనం అనుకున్నాం ఏ టైంలో ఎలాగుంటుందో అనేది అర్థం కానిటువంటి పరిస్థితుల్లో, మరి కాలాలలో, దినాలలో ఉన్నటువంటి మరి పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుడు మరి ఎవరు కూడా అర్థం కాకుండా, అర్థం పర్థం లేకుండా, మరి ఏదో గుడ్డిగా అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరు కూడా తన ఉపదేశాన్ని వారికి మరి వినటానికి, ఉపదేశాన్ని బట్టి తెలుసుకోవటానికి ఆయన ఒకవేళ మరి కళ్ళు గుడ్డితనం కలిగినటువంటిగా ఉంటే ఆ కళ్ళు గుడ్డితనము తొలగించేవాడుగా ఉన్నాడు. ఒకవేళ చెవులు మూయబడినటువంటి చెవిటి వారిగా ఉంటే ఆ చెవులు కూడా తెరవ చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అది మరి తెరవ చేసి వారి కొరకు వారు తెలుసుకునే విధముగా వాళ్ళకి ఒక అవగాహన రావాలి అన్నట్టుగా తన ఉపదేశాన్ని వారికి స్థిరపరుస్తూ ఉన్నాడు. కనుక దీన్ని బట్టి నశించిపోకుండా ప్రాణాన్ని తప్పించటానికి, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణాలను తప్పించటానికి, వారు గోతికి పోకుండా, మరణము కాకుండా, మట్టిలో కలిసిపోకుండా బిడ్డలను ఆ విధంగా వారిని కాపాడుతూ ఉన్నాడు అనే విషయము ఇక్కడ మనము ఈ వచనాలలో మనకు అర్థమవుతూ ఉన్నది. అలాగనే మరి కీర్తన 31వ కీర్తన 23వ మరి చరణములో అక్కడ రాయబడినటువంటి మరొక మాట, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ప్రతీకారము చేసేటువంటి
మరి స్థితిలో ఎందుకు ఉన్నాడు, ప్రతీకారము అతనికి అవసరమా అని అంటే అతనిలో ఉన్నటువంటి గర్వపు ప్రవర్తన అనేది దేవునికి మరి కోపము పుట్టిస్తున్నట్లుగా దేవుని ఎదుటే అతని యొక్క గర్వ ప్రవర్తన బట్టి తిరిగి ఆ యొక్క ప్రవర్తన ఆ విధంగా మరి ప్రవర్తిస్తున్నటువంటి గర్వపు ప్రవర్తన బట్టి అతనికి తిరిగి దానికి తగ్గట్టుగా అతనికి ఏం చేయాలా అనేది అది దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుడు సమస్తమును ఆయన అనుగ్రహించి మరి పోషించే పోషణకర్త ముందే ఆయన వల్ల అన్నీ కూడా ఫ్రీగా అవన్నీ కూడా పుచ్చుకుంటూ అన్నీ అనుభవిస్తూ ఆయన ముందే గర్వంగా ప్రవర్తించేటువంటి గర్వము అనేది ఉండకూడదు. సృష్టి యావత్తులో గాలి, నీరు, వెలుతురు, మరి మనిషి పీల్చుకుంటున్నటువంటి ఆక్సిజను, ఇవన్నీ కూడా మనం ఎవరికి కూడా రెంట్ కట్టకుండా దేవుని వలన ఉచితముగా ప్రతి వాతావరణం, ప్రతి విటమిన్ బాడీకి కావలసినటువంటి అన్నీ కూడా ప్రభు ఇస్తున్నప్పుడు మనము ప్రభు వల్ల అంత ఆరోగ్యం కలిగి ఉండి తిరిగి ప్రభు ఎదుటే ప్రవర్తించటము అనేది ఎంత తప్పు అనేది తెలియాలి. తెలుసుకోకపోతే తిరిగి దానికి ఏమి చేయాలా ప్రతీకారంగా ఆయన వలన చేయబడతాయి. అయితే తన భక్తులు ఉన్నారు, యెహోవా భక్తులు ఉన్నారు. యెహోవా భక్తుల్ని మరి ప్రభు ఆయన కాపాడుతాడు. ఎందుకు కాపాడుతాడు అంటే తన భక్తులు ఆయనందు విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి, ఆయనను ప్రేమించేవాళ్ళు, ఆయన విశ్వసించేవాళ్ళు, అంటే ఆయన చెప్పిన మాట వింటారు, మరి విశ్వాసముతో నడుచుకుంటారు. అది ఒక భక్తుని జీవితంలో ఉండాల్సినటువంటి మరి మంచి లక్షణం కనుక దాన్ని బట్టి దేవుని కాపుదల ఉంటుందని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతుంది. కనుక మనము ఆ విషయాలలో మరి జాగ్రత్త కలిగి ఉండకపోతే దేవుని కాపుదల అనేది లేకుండా పోతుంది. కాపుదల లేకపోతే ఇంకా పూర్ణ శాంతి అనేది మనల్ని విడిచిపెట్టి అది వెళ్ళిపోతుంది. తర్వాత మరి మూడవ మాటగా కీర్తన 33వ కీర్తన 18-19 చరణాలలో వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచును. భక్తులు ఎప్పుడు కూడా మరి దేవుని మీద ఆధారపడతారు. వారి మనస్సు, వాళ్ళ గురి దేవుడై ఉన్నారు కనుక ఆయన యొక్క కృప వలన మేము బ్రతుకుతున్నాము, ఆయన కృప చేత మమ్మల్ని బ్రతికిస్తున్నారు అనే మనస్సు భక్తి గల వానికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వారి యొక్క ప్రాణాన్ని మరణము నుండి తప్పించడానికి ఉన్నటువంటి కరువు కాటకాలు వస్తూ ఉన్నాయి. ఇంకా రాబోయే దినాలలో కరువు అనేది ఎక్కువగా మరి సంభవిస్తుంది. అలాంటి కరువుల్లో కూడా సజీవులుగా కాపాడుతాడు. కారణం ఏంటంటే ఆయన దృష్టి తన భక్తుల మీద ఉంది కాబట్టి, తన భక్తుల యొక్క మనస్సు ఆయన మీద ఉంది కాబట్టి, ఈ రిలేషన్షిప్ను బట్టి కృప కొరకే వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు కానీ మరి వేరే వాడు కాదు. అది కూడా దేవుని వద్ద నుంచి లభించేటువంటి కృప కొరకే కనిపెట్టేటువంటి మనసు ఆ భక్తులకు ఉంటుంది. కాబట్టి వారిని ప్రభు పోషించేవాడు, ప్రభు కాపాడేవాడు. వాళ్లకు అంత మంచి భద్రత అనేది ప్రభు వలన లభిస్తుంది. ఇది మన దేవుడు, మనలను కాపాడే దేవుడు. ఆయన కాపుదల అనేది ఎవరికి ఎలాగా ప్రభు వలన కలుగుతుంది అని తెలుసుకోవటానికి ప్రభు వ్రాయించినటువంటి ఈ యొక్క మాటలు. తర్వాత 4వదిగా రాయబడినటువంటి మాట ఏంటంటే కీర్తన 34వ కీర్తన మరి 19-20 చరణములలో అక్కడ రాయబడినటువంటి మాట 17-18 కూడా మనం చదువుకోవచ్చు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు,
ఈ లోకములో నీతిగా జీవించాలంటే అబద్ధాలు చెప్పకూడదు, మోసాలు చేయకూడదు, ఎదుటివాడి నాశనం కోరుకోకూడదు, అవకాశం వచ్చిందని చెప్పి దోచుకోకూడదు, మరి ఎదుటివారిని ఎలా పడితే ఎలా విమర్శించకూడదు, మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట అన్నట్టుగా ప్రవర్తించకూడదు. ఎప్పుడు కూడా ఏ పొరపాటు చేయకుండా, మరి ఏది కూడా మరి దుర్లాభం వలన కలిగేటువంటిది మరి ఏది కూడా ఆశించకుండా తనకు ఉన్న దాంట్లో తన కష్టము చేసి తెచ్చుకున్న దాంట్లో మరి అందులో ఏది కూడా మలినము, అపవిత్రత, అన్యాయము అనేది లేకుండా జీవించేటువంటి జీవితము నీతిమంతుని యొక్క జీవితం. ఈ నీతిమంతుని జీవితము ఎదుటి వాళ్లకు అది ఆటంకంగా ఉంటుంది. వాళ్ళు అబద్ధం చెప్పందే, మోసం చేయనిదే, విమర్శించినదే, ఒకరి విషయంలో వాళ్ళు మరి జోక్యం చేసుకున్నదే నిద్ర పట్టినటువంటి మనుషులు మనస్తత్వాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఏదో ఒకటి మాట్లాడాలా, ఎవరినో ఒకరిని గీరుకోవాలా, ఏదో ఒక విధంగా సంపాదించాలా, ఎవరినో ఒకరిని ముంచాలా అనేటువంటి మనస్తత్వము లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వం. అయితే నీతిమంతుడు వాటన్నిటి కూడా విరోధమే, వాటన్నిటి కూడా దూరమే, ప్రత్యేకించబడినటువంటి వాడుగా జీవిస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళు నోరు తెరిచి ఒక మాట మాట్లాడితే అనేక మందికి క్షేమాభివృద్ధి, మంచిగా ఆకర్షించబడి వారిలో తెలియనటువంటి ఒక మరి ఆనందంతో కూడినటువంటి అనుభూతి అనేది వారికి కలుగుతూ ఉంటుంది. అయితే ఇలాగా వంకర టింకర్ల మార్గంలో సంపాదించే వాళ్ళకి అది వాళ్ళకి ఎంతో మరి రిస్కుగా, వాళ్ళకి ఇబ్బందికరముగా, వాళ్ళ యొక్క ఆటంకకరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భాలలో నీతిమంతులకు మరి అనేక మరి ఆపదలు అనేకముగా ఉంటాయి. యేసు ప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగములో మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసినప్పుడు నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు అని రాయబడింది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారు ధన్యులు, వాళ్ళ ఆకలి తీర్చబడుతుంది, వాళ్ళకి పరలోక రాజ్యము వాళ్ళదే, దేవుని రాజ్యము అలాంటి వారిదే అని రాయబడింది. కనుక మనము భూ సంబంధమైన వాటితో ఎప్పుడు కూడా పొత్తు పొందిక లేకుండా పర సంబంధమైన వాటి మీద మనసు పెడుతూ మన జీవం క్రీస్తుతో కూడా పరలోకమందు ఉన్నది. కాబట్టి మన పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో తిరిగి యేసుక్రీస్తు లేపబడినట్లుగా బాప్టిసం అనుభవం లేపబడినటువంటి వారు ఉన్నాం. కాబట్టి ఇది జీవించేది మనము కాదు, క్రీస్తు యేసే మనలో జీవిస్తున్నాడు అనేటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారము మనము. కనుక మన యొక్క రాజ్యము మరి భూ సంబంధమైనది, మరి లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు అనేది నీతిమంతునికి అది అవగాహనలో మరి ఆ మనసుతో జీవిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని వైపు చూస్తూ, ఎందుకంటే విశ్వాసకర్త కొనసాగించువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి అలాంటి వారి విషయంలో మరి ఆపదలు అనేవి ఉంటాయి. అలాంటి ఆపదలు సొంత భార్య ఉండొచ్చు, భర్త వల్ల ఉండొచ్చు, బిడ్డల వల్ల ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, తోబుట్టువులు ఉండొచ్చు. ఇలాంటి వారికి వాళ్ళ మనస్తత్వాలు ప్రభుని ఎరగక వాళ్ళు చీకటి జీవితం జీవిస్తూ ఉంటారు. మనము వెలిగించబడినటువంటి వారము వెలుగు సంబంధం. కాబట్టి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటైనను విరిగిపోదు. చూడని ఎంత మంచి ప్రభు బాధ్యత, ఎంత భారము తన బిడ్డల విషయంలో, తన నీతిని ధరించుకున్న బిడ్డల విషయంలో కనీసము వాళ్ళకు ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్, బాడీ డ్యామేజ్, శరీరములో ఎక్కడ కూడా ఎలాంటి మరి అవకతవకలు అనేది, మరి శరీరం ఎలాంటి గాయాలు అనేది తన నీతిమంతులకు కలగకుండా ప్రభువు చూసేటువంటి వారుగా ఉన్నారు. అలాగనే మరి ఇంకొక మాట మనం చూసినప్పుడు మనకు ప్రభు మాటలు మనకు తెలియచేసేటువంటి మాటలు ఏంటి ఆ మాటలు అని మనం బైబిల్లో చూసినప్పుడు
మరి కీర్తన 166వ కీర్తన 6వ చరణంలో, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. మరి సాధువులు అనంటే మరి ఉన్నటువంటి అర్థము తెస్సలోనిక పత్రికలో పౌలు గారు అంటారు, మేము సాధువైనట్లు మృదువైనట్లు అని అంటాడు. సాధువైనట్లు మృదువైనట్లు మీదుట మేము నడుచుకోలేదా అన్నది కింద ఫుట్ నోట్లో ఏముందంటే, మేము మీదుట పసిబిడ్డల వల్లే తగ్గించుకొని నడుచుకోలేదా. దానికి అర్థం దానికి పేరేంటంటే సాధువు. సాధువు అనేదానికి అర్థము అది. కనుక ఈరోజు మనము ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా చిన్న బిడ్డలు ఏ విధంగా తగ్గించుకుని ఉంటారో, చిన్న బిడ్డలకు ఏ విధంగా పాపం అంటే ఎరగినటువంటి వారు ఉంటారో, చిన్న బిడ్డలు తమ నోట నుండి అబద్ధము కానీ బూతులు కానీ మాట్లాడకుండా ఎప్పుడు కూడా చెప్పిన వెంటనే లోబడి చేసేటువంటి నిర్మలమైనటువంటి మనస్సు పసిబిడ్డల యొక్క మనస్సు. దీన్ని ప్రభు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మీరు మార్పు నొంది ఈ పిల్లవాడి వంటి వారైనప్పుడు మీకు పరలోక రాజ్యం అంటాడు. కనుక ఇప్పుడు సాధువు అంటే దానికి అర్థము అది. ఆ విధంగా ప్రభు ఎదుట తగ్గించుకొని ఉన్నటువంటి వారిని ఆయన కాపాడుతాడు. ఆ క్రమంలో భక్తుడు అంటాడు, నేను అనేక సందర్భాలలో కృంగిపోవటము అనేది కొన్ని మాటలు విన్నప్పుడు, కొన్ని వాతావరణంలో ముందుకు సాగుతున్నప్పుడు అవి కృంగ తీసేటువంటివిగా ఉన్నప్పటికీ కూడా, కృంగిపోవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నన్ను ప్రభు రక్షించారు. కనుక ప్రభు రక్షణ నాకుంది కాబట్టి అవి నన్ను కృంగదీలేవు. నేను కృంగిపోవటానికి అవకాశం ప్రభు ఇవ్వకుండా ఆయన రక్షణ నాకు ఎల్లవేళలా నాకు ఉన్నది అనేది ప్రభు వాక్యము మనకి తెలియజేస్తున్నటువంటి విషయాలు. అలాగనే కీర్తన 121 కీర్తన 3వ చరణం కీర్తన మొత్తం చదివినప్పుడు దేవుని యొక్క కాపుదల గురించి అక్కడ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మొదటి చరణంలో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నేను దేవుని వైపు మాత్రమే చూస్తున్నాను, లోకాన్ని చూడటం లేదు, మనుషుల వల్ల నాకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు, నన్ను కలుగు చేసిన వాడు, నాకంటే ముందుగా నా కొరకు సృష్టిని కలుగు చేసిన దేవుడు, ఆయన వల్లనే నాకు సహాయం లభించాలి అనేటువంటి మనసు అతనికి ఉంది. కాబట్టి అక్కడి నుంచి 2 నుంచి 8వ చరణం వరకు అంత ప్రభు కాపుదల గురించి రాయాలి. దాంట్లో 3వ చరణంలో, ఆయన నీ పాదములను తొట్టెలనీయుడు, నిన్ను కాపాడువాడు ఎప్పుడు కూడా కొనకడు. చూసారా, దేవుడు ఎంత బాధ్యత అనేది మన పట్ల ఉన్నది. కారణం ఏంటంటే మనసు ఆయన మీదే గురి అన్నట్టుగా ఆయన్ని ఆధారంగా చేసుకొని ఆధారపడి లేదంటే ఆయన్ని ఆశ్రయించేటువంటి వారంగా ఉండాలి. అలాగనే 91వ కీర్తనలో వెళ్ళినప్పుడు 9, 10, 11 చరణాల్లో కూడా ఆయన నీ మార్గములలో అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చూడండి, ఎలాంటి ప్రొటెక్షన్ అనేది తన బిడ్డలకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. అలాగనే సామెతల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనములో 7 కూడా చదివినప్పుడు, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన కాచును అని రాయబడింది. కనుక ఇవన్నీ కూడా మనకు ఏ విధంగా ఎలిజిబుల్ అవుతామో, ఏ విధంగా మనకు దేవుని ఎదురు నుంచి లభ్యమవుతాయి అంటే, నీవు ప్రత్యేకించబడి నీలో నీతి, నీలో భక్తి, నీలో విధేయత, నీవు ఆయన యొక్క ఎదుట ఆయన బిడ్డలుగా అన్ని విషయాలు కూడా ఆయన చెప్తున్నప్పుడు వినేటువంటి మనస్సు, ఉన్నటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఇదంతా కూడా శరీర సంబంధంగా, లోక సంబంధంగా, ఆచార సంబంధంగా, మూఢ ఆచారాలు ఏది కూడా తీసుకుని వచ్చి ఇందులో కలపకూడదు.
మనం ప్రత్యేకించబడినటువంటి వారము. ఏదైనా కూడా ఆచారము రాకూడదు, దేవుని వాక్యమే ఉండాలి. ఆ వాక్యాన్ని బట్టి మనము ఆత్మీయులము, ఆత్మ సంబంధులము. దేవుడు ఆత్మస్వరూపినటువంటి ఆయన పరిశుద్ధ వాక్యము మన కొరకు ఇవ్వబడినటువంటి ఆయన వాక్కు శక్తి చేత మనము నడిపించబడేటువంటి వారంగా అన్నిట్లో కూడా సరి చేసుకొని సరిదిద్దుకొని ఆయన బిడలుగా ఆయన యొక్క సంరక్షణలో ఉండటానికి, కాపుదల్లో ఉండటానికి ఆ తీర్మానము మనస్సు ఎవరికి ఉంటుందో వారు ఎప్పుడు కూడా పూర్ణ శాంతి కలిగినటువంటి వారుగా ఉంటారు. ఆ క్రమంలో యాకోబు భక్తుడు మరి అతనికి దేవుని వలన కలిగినటువంటి కాపుదల, ఆదికాండము 28:15, అలాగనే యేసేపు 45, ఆదికాండం 45:7, అలాగనే ఇశ్రాయేలు ప్రజలు సంఖ్యాకాండము 6:24 ప్రకారంగా, అలాగే దావీదు మరి 2వ సమూయేలు గ్రంథము 8:14 యోబు గ్రంథము 1:8-10 వరకు వీళ్ళంతా కూడా దేవుని కాపుదల. యోబు గొప్ప ఆస్తిపరుడు, గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి ఆ యోబుకి దేవుని కాపుదల ఉంటే అలాగా దావీదు రాజు అయ్యాడు, గొప్ప రాజు. దేవుని కాపుదల వలన ఇశ్రాయేలు ప్రజలు మరి వాళ్ళు ఐగుప్తు నుంచి విడిపించబడి కానానుకు ప్రవేశించి స్థిరపరచబడ్డారు. మధ్యలో ఆటుపోట్లు, దేవుని కాపుదల. యేసేపు చిన్నతనంనే మరి అమ్మబడ్డాడు, అయినా కూడా మరి అమ్మబడిన వంటివాడైనా దిక్కులేనటువంటి వాడైనా దేవుని కాపుదలను బట్టి యేసేపు ఐగుప్తు సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టాడు. యాకోబు మోసగాడు, పారిపోయాడు, పిరికివాడు. అయితే దేవుని యొక్క దగ్గర అతను సరి చేసుకున్నప్పుడు దేవుని కాపుదల, ఆకాశ నక్షత్రములు, భూమి మీద ఇసుకరేణువులు, తన తన యొక్క బిడ్డలు, గర్భఫలము, గోత్రాలు, ఆయన వంశము, సొత్తు, ప్రజలు, స్వాస్యము, నిత్యము కానానుకు వాళ్ళు అందరూ కూడా స్వాస్యాన్ని ప్రభు చేజిప్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ క్రమంలో మనము కూడా అలాగా ఉండటానికి ఉదయకాలమందు కృపావాక్యం ద్వారా ప్రభు మనకు మాట్లాడిన మాటల్ని మర్చిపోకుండా, మన చెవును పెట్టకుండా, నిర్లక్ష్యం కాకుండా ఈ వాక్యం వింటూ ధ్యానిస్తూ మనము ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు తప్పక దేవుడు కాపుదల నీ జీవితంలో తగినటువంటి నెమ్మది, కావలసినటువంటి సంతోషము, ఆనందము, కావలసినటువంటి సమృద్ధి సకలము ఆయన వలన నువ్వు పోషించబడేటువంటి స్థితి యేసుక్రీస్తు వారి ద్వారా మీకు లభిస్తుంది. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు, సర్వోన్నతుడా, నాయన నిత్యముగా నీవు పరలోకమందు నాయన ఆరాధించబడుతూ మహాగణుడువు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించేటువంటి నీవు నీ వలన భూలోకంలో నీ చేత చేయబడినటువంటి నీ స్వారూప్యంలో ఉన్నటువంటి మమ్మలను పాపముల నుంచి, లోకముల నుంచి విడిపించి తప్పించి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఇంత మంచి అవకాశాలు, ఇంత మంచి జీవితం మాకు ఇచ్చినందుకే మేము స్తుతిస్తున్నాం. నీ మాటలను బట్టి తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా ఆ విధంగా సరి చేసుకోవటానికి, తిరిగి నీ భద్రతల బిడ్డలు క్షేమం కలిగి జీవించడానికి కృప దయచేయమని, నీ కృపలో ఈ దినమంతా ప్రయాణంలో, ప్రయాసములో, కష్టార్జితములో నీ యొక్క సహాయం అందించండి. బిడ్డలను, కుటుంబాలను పోషించి వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి నీ యొక్క స్థితిలో బిడ్డలను పెట్టమని వేడుకుంటున్నాం. అలాగనే ప్రభా, బోధిగంతాల వరకు ఈ దిన పరిచర్యలో నీ యొక్క కాపుదలు ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృప, సమాధానం మీకును, మీ బిడలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి అన్ని విషయాల్లో కాపాడి వృద్ధిపరచునుగాక. ఆమెన్.